అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెరుపుధర్నా ఘటనలో అరెస్ట్ అయిన రాహుల్ విడుదల. విద్యా వ్యవస్థల సంస్కరణలు తేవాలన్న ప్రతిపక్ష నేత. విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్. నీట్ పై పార్లమెంటులో చర్చకు సిద్ధమన్న కేంద్రం. విద్యార్థులను పావులుగా వాడుకుంటోందని కాంగ్రెస్ పై ధ్వజం. పీఎంఓ వద్ద ఆందోళన, ప్రోటోకాల్ ఉల్లంఘనే అని మండిపాటు. ఏపీలో నేడు తల్లికి వందనం నిధుల విడుదల. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న ప్రభుత్వం. నేడు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. కొడంగల్ హకింపేట ఎడ్యుకేషన్ హబ్ పనుల నత్తనడకపై సీఎం అసంతృప్తి. నెలవారీగా పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. తెలంగాణలో ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్లైన్ పరీక్షలు. సిక్కిం టన్నెల్ దుర్ఘటనలో 20కి పెరిగిన మరణాలు. మిగతా వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు. జనరిక్ ఔషధాల దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన. 2 ఏళ్ల పాటు సుంకాలు ఉండవని వెల్లడి. 3వ ఏట నుంచి 100 నుంచి 200% టారిఫ్లు. విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని అధికార నివాసం వద్ద ధర్నాకు దిగి అరెస్టు అయి విడుదలైన తర్వాత ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో పరీక్షా విధానం, విద్యా వ్యవస్థల సంస్కరణలు చేయాలని కోరారు. నిరసన తెలిపే హక్కును అణిచివేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలపై పార్లమెంటులో చర్చకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ అధికార నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగిన విపక్ష నేతలను రాత్రి పోలీసులు విడుదల చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలను విడుదల చేశారు. పోలీసుల బలవంతపు తరలింపు, తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగిన హైడ్రామా అనంతరం అరెస్టు చేసిన ప్రతిపక్ష నేతలను కొన్ని గంటల నిర్బంధం తర్వాత విడిచిపెట్టారు. మంగళవారం సాయంత్రం రాహుల్ను అదుపులోకి తీసుకుని మోడల్ టౌన్లోని ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు. కొన్ని గంటల అనంతరం రాహుల్ను విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. నీట్ సహా పలు అంశాలపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం సుముఖంగా లేదనే విషయం స్పష్టమయ్యాకే తాము ఆందోళనకు దిగామని రాహుల్ తెలిపారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని జాతీయ స్థాయిలో ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యార్థులపై జరిగిన దారుణానికి ప్రధాని మోదీ వారికి క్షమాపణలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. Why is the Indian education system collapsing? Why are papers leaking? Why is education so expensive in India? Why do families have to destroy themselves financially to educate their children? These are legitimate questions. And there's absolutely nothing wrong with asking these questions. स्टूडेंट्स की मांगे हैं, पहला धर्मेंद्र प्रधान और अमित शाह का रेजिग्नेशन, दूसरा कि स्टूडेंट्स को जिन्होंने मारा है, जिन्होंने ह्यूमिलिएट किया है, उन पर एक्शन लिया जाए और जो भी स्टूडेंट्स पर केसेस हैं उनको हटाया जाए. पूरी ऑपोजिशन चाहती है कि ये जो इशू है देश का सबसे बड़ा इशू है, इस पे लोकसभा में, राज्यसभा में डिबेट हो और हम अपनी बात रख सकें. मेरा मोदी जी से एक सजेशन है, एज एलओपी जो आपकी सरकार ने, आपके होम मिनिस्टर ने किया, उसके लिए आप देश के स्टूडेंट से माफी मांगिए और जल्दी से जल्दी एग्जामिनेशन सिस्टम और एजुकेशन सिस्टम्स पर रिफॉर्म शुरू कीजिए.
మరో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని అరెస్టు చేసిన పోలీసులు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రియాంకను కలిసేందుకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అక్కడికి వెళ్లగా తొలుత ఆమెను లోపలికి పంపేందుకు పోలీసులు నిరాకరించారు. ఆ తర్వాత కాసేపటికి లోపలికి పంపారు. కాసేపటికే ప్రియాంకను పోలీసులు విడుదల చేశారు. నిరసన తెలిపే హక్కును అణిచివేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా ప్రియాంక అన్నారు. విద్యార్థులతో కలిసి పోరాడతామని తేల్చి చెప్పారు. Right to protest is a fundamental right, and no government has the right to suppress that right. This is a democracy. This is a democracy which belongs to the people. It belongs to the youth. Parliament belongs to the youth. We are elected by them, and we cannot continue like this without a discussion. We cannot continue without change. We cannot continue ignoring them. And certainly, it is unacceptable that they should be beaten in the way they were beaten yesterday. It is unacceptable. And we do not accept it. We will fight for them. We will fight with them. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా మరికొందరి విపక్ష ఎంపీలు నేతలను కింగ్స్వే క్యాంప్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అనంతరం వదిలేశారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ, ఎంపీలు కొడికున్నిల్ సురేష్, సుఖ్జిందర్ రంధావా తదితరులు అరెస్టైన వారిలో ఉన్నారు. అటు తమ నేతల అరెస్టుకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించింది. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళలో నిరసనలు జరిగాయి. పార్లమెంట్లో నీట్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ పావులుగా వాడుకుంటున్నారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. నీట్ వ్యవహారానికి సంబంధించిన అంశాలపై పార్లమెంటు వేదికగా చర్చించేందుకు యువతకు ఉన్న ప్రతి అనుమానాన్ని, ఆందోళనను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రధాని ఇంటి వద్ద నిరసన చేపట్టడాన్ని కేంద్ర మంత్రి ప్రధాన్ తప్పుపట్టారు. ధర్నా చేయడం ద్వారా భద్రతా ప్రోటోకాల్ ఉల్లంఘించడమే కాకుండా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించారని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ అంశంపై సమగ్ర చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా కాంగ్రెస్ మాత్రం ప్రజాస్వామ్యబద్ధమైన చర్చల కంటే రాజకీయ డ్రామాలకే మొగ్గు చూపిందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడం వారి ఉద్దేశం కాదని, కేవలం రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని కేంద్ర మంత్రి అన్నారు. విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. దాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర నేతల అరెస్టును సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుపై జరిగిన దాడిగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం కోరుతూ యువత చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. రాహుల్ అరెస్టును మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జుప్పల్లి కృష్ణారావు, సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు కూడా ఖండించారు. మోదీ సర్కార్ నియంతృత్వ విధానాలకు పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. రాహుల్ అరెస్టుకు నిరసనగా ఈ ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్లోని ఇందిరా విగ్రహం వద్ద నుంచే చలో లోక్ భవన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు టీపీసీసీ చీఫ్ తెలిపారు. నీట్ సహా జాతీయ పరీక్షల్లో అవకతవకలపై కాక్రోజ్ జనతా పార్టీ సీజేపీ చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన నిరవధిక నిరాహార దీక్షను ఆసుపత్రిలోనూ కొనసాగిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు అనుమతితో సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి ఆయన్ను మేదాంత ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రికి మార్చారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. తోటి ఆందోళనకారులు నచ్చజెప్పడంతో తొలుత దీక్ష విరమించేందుకు అంగీకరించిన వాంగ్చుక్ సోమవారం విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అటు వాంగ్చుక్ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పరామర్శించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోజ్ జనతా పార్టీ సీజేపీ చేపట్టిన ఆందోళనలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రాత్రి కొందరు దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేరళ హౌస్ వద్ద తాత్కాలికంగా దీక్ష చేపట్టిన ఆందోళనకారులు రాత్రి వరకు నిరసన చేశారు. రాత్రి 10 గంటల సమయంలో కొందరు దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు శాంతించాలని విజ్ఞప్తి చేశారు. సీజేపీ నేతలు శాంతియుతంగా ఆందోళన కొనసాగించాలని పిలుపునిచ్చారు. సోమవారం నాటి ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 6 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. సీజేపీ కార్యకర్తలెవరూ తమ అదుపులో లేరని తెలిపారు. ఆందోళనకారులను విడిచిపెట్టకుంటే పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీజేపీ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం నిధులు ఇవాల్టి నుంచి జమ కానున్నాయి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయల చొప్పున నగదు జమ కానుంది. నేటి నుంచి ఈ నెల 24వ తేదీలోగా దశల వారీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నిధులు చేరనున్నాయి.
2026-27 విద్యా సంవత్సరానికి 67,47,190 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. 42,70,802 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేయనున్నారు. ఇప్పటికే పరిశీలన పూర్తయిన 64,76,590 మంది విద్యార్థులకు సంబంధించిన 41,07,502 మంది తల్లుల ఖాతాలో ఇవాళ నిధులు జమ కానున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి తల్లికి వందనం కింద మొత్తం 10,120,78 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. అర్హులైన ఒక్కో విద్యార్థికి చెల్లించే 15,000 రూపాయల నుంచి 2,000 మినహాయించి 13,000 జమ చేయనుంది. తల్లికి వందనం వివరాలను మన మిత్ర వాట్సాప్, లీప్ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రధానిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా ముఖ్యమంత్రి కలవనున్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు ఈ ఉదయం అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. అన్ని కార్యక్రమాలు ముగించుకొని గురువారం ఉదయం అమరావతికి తిరిగి చేరుకుంటారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఏపీకి పరిశ్రమలు వరుస కడుతున్నాయి. చిత్తూరులో 100 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు యూఏఈకి చెందిన సంస్థ ముందుకొచ్చింది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్య అంశాలు పెట్టుబడులు పెట్టేలా కూటమి ప్రభుత్వం, యూఏఈకి చెందిన ఫుడ్ క్లస్టర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, యూఏఈ ఆర్థిక పర్యాటక విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌకాల్ మర్రి సమక్షంలో కీలక ఒప్పందం కుదిరింది. ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో యూఏఈ ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఈ ఏడాది జనవరిలో దావోస్ పర్యటనలో ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆహార శుద్ధి రంగంలో ఏపీలో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని యూఏఈ నిర్ణయించింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేస్తూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మామిడి, అరటి, కోకో లాంటి వివిధ ఉద్యాన ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, విలువ జోడించిన ఉత్పత్తుల ఎగుమతులు, వాణిజ్యం లాంటి అంశాల్లో ఈ ఎంఓయు సహకరించనుంది. ఈ ఒప్పందంలో తొలి అడుగుగా యూఏఈకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఏపీలోని చిత్తూరులో 100 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను తయారు చేయనుంది. దుబాయ్, యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ దాదాపు 25 దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి కూడా అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరిచిన యూఏఈ 6 నెలల్లోగా వాటిని సాకారం చేసే దిశగా ముందుకు వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులకు ఏపీ వేదిక కావడం సంతోషదాయకమన్నారు. ఉద్యాన, ఆక్వా, ఐటీ రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. 1,00,000 కోట్ల రూపాయల ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడితో రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హబ్గా మారుస్తున్నామని తెలిపారు. రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వివరించారు. 200కు పైగా ఉద్యాన క్లస్టర్లతో ఆక్వా మిర్చి, ఫామాయిల్, కోకో, కాఫీ వంటి పంటల్లో ఏపీ ఎగుమతులు చేస్తోందని యూఏఈ ప్రతినిధి బృందానికి వివరించారు. విస్తృతమైన వనరులతో వివిధ రంగాల్లో అపార వ్యాపార అవకాశాలను అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని సీఎం యూఏఈ బృందానికి తెలిపారు. పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్న అమరావతిని మరో నివాసంగా మార్చుకోవాలని యూఏఈ ప్రతినిధులను కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ సహా వివిధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తూ వాణిజ్యాన్ని, పరిశ్రమల్ని ప్రోత్సహించడం సంతోషదాయకమని ప్రశంసించారు. అభివృద్ధి పనుల్లో ఆలస్యాన్ని సహించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. కొడంగల్ హక్కింపేటలోని ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించారు. మక్తల కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్లకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి భూసేకరణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. హకీంపేటలోని ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది తరగతులు ఎలా ప్రారంభిస్తారని అధికారులను నిలదీశారు.
కొడంగల్ నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తొలి రోజు దుద్యాల మండలం హకీంపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. 248 ఎకరాల్లో నిర్మిస్తున్న మెడికల్, ఇంజనీరింగ్, మహిళా డిగ్రీ కళాశాల, ఏటీసీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల గురించి ఆరా తీశారు. సుమారు 600 కోట్లతో చేపడుతున్న పనులు నత్తనడకన సాగడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగితాలపై లెక్కలు చూపిస్తే నమ్మే వ్యక్తిని కాదన్నారు. ఎడ్యుకేషన్ హబ్లోని ప్రతి ప్రాజెక్టునకు సంబంధించి నెలవారీగా పనుల పురోగతిని తనకు నివేదించాలని అధికారులను ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం జరగటంపై మండిపడిన ముఖ్యమంత్రి వారంలోగా వారికి పట్టాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పనుల్లో అదనపు పంపుల ఏర్పాటుకు సంబంధించి సివిల్ పనులన్నింటికీ వర్క్ ఆర్డర్ ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పనులను తనిఖీ చేయాలని, తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఫేజ్ 1 పనులు డిసెంబర్ వరకు పూర్తి చేస్తామని అధికారులు పేర్కొనగా 2027 డిసెంబర్ కల్లా ప్రతి నెల ఎంత మేర పనులు పూర్తి చేయగలరో సంతకాలు చేసి ఇవ్వాలన్నారు. రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి డిజైన్లు రూపొందించాలన్నారు. భూసేకరణలో భాగంగా రైతులు కాన్సెంట్ అవార్డుకు వెళితే ఎక్కువ పరిహారం అందుతుందనే విషయమై వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. 2028 ఆగస్టు 15లోగా పనులు పూర్తి చేసి ప్రారంభానికి చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రాజెక్టు భూసేకరణకు సర్వేయర్లతో పాటు బడ్జెట్ మంజూరు చేసేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టనున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణంలో టీజీఐఐసీ చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి ఇండస్ట్రియల్ పార్కుల భూసేకరణ పూర్తి చేయాలని సీఎం సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే కలెక్టర్లను అక్టోబర్లో బదిలీ చేస్తామని హెచ్చరించారు. ముంబై, పూణే కనెక్టివిటీ మాదిరిగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కొడంగల్కు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లోని రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. కొత్త పంచాయతీలకు కార్యాలయ భవనాలను నిర్మించాలని, ఈఈ స్థాయి అధికారిని నియమించి నిరంతరం పనులను పర్యవేక్షించేలా చూడాలన్నారు. ఎల్నినో నేపథ్యంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో తొలిసారి ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించనున్నారు. అందుకోసం పాఠశాల విద్యాశాఖ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ పాస్ కావాల్సిందేనని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీచర్లు 2028 సెప్టెంబర్ నాటికి టెట్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరిగా అయింది. పాస్ కాకుంటే ఉద్యోగంలో కొనసాగేందుకు అవకాశం ఉండదు. అందుకే 2 సార్లు టెట్ నిర్వహించాలని గత నెలలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇప్పటి వరకు టెట్ పాస్ కాని ప్రభుత్వ టీచర్లు 20,000 మంది ఉంటారని విద్యాశాఖ అంచనా. మరోవైపు బీఈడీ విద్యార్హత కలిగిన ఎస్జీటీలు పదోన్నతి కోసం పేపర్ 2 పరీక్ష రాయనున్నారు. మోడల్ స్కూళ్లలోని టీజీటీలు కూడా పేపర్ 2 రాసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 29 వరకు గడువు ఉండగా సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 23 చోట్ల కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోనుంది. డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. పురపాలక ఎన్నికలు, పెండింగ్ ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టే పనులపై చర్చించారు. పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణతో పాటు అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. నగరాలు, పట్టణాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టే 18,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపారు. ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, పార్కుల సహా ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. టెండర్లు పిలిచి 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లకు సంబంధించిన పెండింగ్ సమస్యలు, ఇతర డిమాండ్లపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నేడు ఏపీ మంత్రుల బృందం సమావేశం కానుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్లు 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. 10 ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు భేటీకి హాజరు కానున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త లక్ష్యానికి కేంద్రం మరింత సహకారం అందించాలని ఎంఎస్ఎంఈ, సెర్పు శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఢిల్లీలో ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జీతన్ రామ్ మాంఝీని ఆయన కలిశారు.
కడప జిల్లా కుప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్తో పాటు అనంతపురంలోని ఎస్కే వర్సిటీ, విజయనగరం జేఎన్టీయూలో ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ సెంటర్లు ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని కలిసిన కొండపల్లి శ్రీనివాస్ స్వయం బ్రాండ్ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెటింగ్ కల్పించడానికి భోగాపురం విమానాశ్రయంలో స్టాల్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. పోలీసు శాఖలో 7,400 పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్ను 4 వారాల్లో సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి పోలీసు నియామక మండలికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 5,000 పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు పోలీసు నియామక మండలి పత్రికా ప్రకటన జారీ చేసిందన్నారు. 7,000కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు గత విచారణ సందర్భంగా చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 5,000 పోస్టులే అని చెబుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. 4 ఏళ్ల తర్వాత 5,000 పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. 5,000 పోస్టులు ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుల్ ఖాళీలు కాగా మరో 2,400 పోస్టులు అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖలో ఉన్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. ఈ పోస్టుల భర్తీ అయ్యేసరికి మరిన్ని ఖాళీలు ఏర్పడతాయని, అందువల్ల నిర్దిష్ట కాల పరిమితితో నియామకాలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నియామక షెడ్యూల్ను 4 వారాల్లో సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. పరిశ్రమలకు నాణ్యమైన అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించడం ప్రధాన లక్ష్యమని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ స్పష్టం చేశారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న విద్యుత్ సంబంధిత సమస్యలను ప్రాధాన్యత క్రమంలో సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎనర్జీ కమిటీ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రాంతాల్లో తరచుగా ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయాలు, బిల్డింగ్ సమస్యలు, కొత్త కనెక్షన్లకు అధిక సమయం, లేఅవుట్లకు దశలవారీగా ట్రాన్స్ఫార్మర్ల మంజూరు, విద్యుత్ పరికరాల లభ్యత, క్యాప్టివ్ పవర్ వినియోగదారులపై క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. పరిశ్రమల ప్రతినిధులు తన దృష్టికి తెచ్చిన ప్రతి అంశాన్ని సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ హామీ ఇచ్చారు. పరిశ్రమలకు విద్యుత్ సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు ఇలాంటి సమీక్షా సమావేశాలను తరచూ నిర్వహిస్తామన్నారు. జగిత్యాల జిల్లాలో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించి పోలీసులకు ముచ్చమటలు పట్టించాడు. కోరుట్ల ఆర్టీసీ బస్టాండ్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి బస్సును తీసుకెళ్లటాన్ని చూసిన డ్రైవర్ ఆ విషయాన్ని డిఎం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు, డిపో సిబ్బంది, ఆర్టీసీ డ్రైవర్ సుమారు 18 కిలోమీటర్లు ఆ బస్సును వెంబడించారు. వారికి ఇబ్రహీంపట్నం, కోరుట్ల, కథలాపూర్ మండలాల ఎస్ఐలు, పోలీసులు సహకారం అందించినా ఫలితం లేకపోయింది. చివరికి మెట్పల్లి సీఐ చాకచక్యంగా వ్యవహరించి టిప్పర్ జేసీబీని రోడ్డుకు అడ్డం పెట్టించాడు. తప్పించుకునే క్రమంలో దొంగ చెట్టును ఢీకొట్టడంతో బస్సు ఆగిపోయింది. బస్సు దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని మెట్పల్లి స్టేషన్కు తరలించారు. అమెరికాలోకి దిగుమతయ్యే జనరిక్ ఔషధాలపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి 2 ఏళ్ల పాటు జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. కానీ 2 ఏళ్ల గడువు ముగిసిన తర్వాత ఏడాది పాటు 100% సుంకాలు విధిస్తామని సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. 3 ఏళ్ల తర్వాత నుంచి ఈ సుంకాలను 200% పెంచనున్నట్లు పేర్కొన్నారు. జనరిక్ ఔషధాల ఉత్పత్తిని తిరిగి అమెరికాకు తీసుకురావాలన్నదే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇచ్చిన గడువులోగా అమెరికాలో తయారీ ప్లాంట్లు, పరికరాలను ఏర్పాటు చేయని సంస్థలకు జరిమానా విధించేలా కఠిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అమెరికా ప్రజల ప్రయోజనాలను కాపాడటమే ఈ విధానం లక్ష్యమన్నారు. విజయవంతంగా అమలవుతున్న పేటెంటెడ్, బ్రాండెడ్ లేదా వినూత్న ఔషధాల విధానంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని, అది యథాతథంగా కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు దిగ్బంధం విధిస్తే తగిన చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. శ్వేత సౌధంలో లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్తో ట్రంప్ కీలక సమావేశం నిర్వహించారు. లెబనాన్లో దీర్ఘకాలిక శాంతిని పునరుద్ధరించే దిశగా మద్దతు కోరేందుకు జోసెఫ్ అవున్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎర్ర సముద్ర మార్గంలో హౌతీ రెబెల్స్ కనుక దిగ్బంధం విధించేందుకు ప్రయత్నిస్తే అమెరికా చూస్తూ ఊరుకోబోదని ట్రంప్ అన్నారు. వారికి సరైన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అలాగే లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ తన బలగాలను ఉపసంహరించుకునే ప్రక్రియలో ఉందని ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
సిక్కిం టన్నెల్ ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. మిగతా 5గురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమర్డంగ్లో కొండ చర్యలు విరిగిపడటంతో నామ్చి జిల్లాలో తీస్తా స్టేజ్ 6 జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణంలో ఉన్న టన్నెల్ ప్రవేశ మార్గం మూసుకుపోయింది. మిథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్తో ఫోన్లో మాట్లాడి దుర్ఘటన వివరాలను తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సిక్కిం ప్రభుత్వం అదనంగా 4 లక్షల చొప్పున పరిహారం అందించనుంది. సొరంగంలో మొత్తం 27 మంది చిక్కుకుపోయినట్లు తొలుత భావించినా ఆ సంఖ్య 25 అని సీఎం తమంగ్ తెలిపారు.